హలో వ్యూవర్స్, రీసెంట్గా స్పైడర్మ్యాన్ బ్రాండ్ అవుట్ సెకండ్ ట్రయల్ రిలీజ్ అయింది. టీజర్ ట్రయల్లో బ్రేక్ డౌన్ గురించి ముందు తెలుసుకుందాం. ముందు బ్రేక్ డౌన్కి వస్తే, స్పైడర్మ్యాన్ ఇదివరగానే తన స్ట్రీట్ ఫైట్స్లో బిజీగా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్గా ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోగా తన మీదకి స్కార్పియో అటాక్ చేయగా చాలా సివియర్గా ఫైట్ జరుగుతుంటే, ఇంతలోగా తనలోని బీస్ట్ నిద్ర లేచి ఒక్కసారిగా స్పైడర్మ్యాన్ చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. అలానే స్కార్పియోని కూడా చాలా బలంగా అటాక్ చేస్తాడు. ఎంత బలంగా అంటే స్కార్పియోని తోకపట్టుకుని లాగి కారుకి ఇసురుగా కొడితే కారు ఎగిరిపోతుంది. అలానే ఈ షాట్లో స్పైడర్మ్యాన్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆ కోపం. అలానే ఇంతలోగా నెడ్ని ఎంజేని దూరంగా ఉంచు వాచ్ చేస్తూ చాలా సేఫ్టీ వివరాలు తెలుసుకుంటుంటారు పీటర్ పార్కర్. తన ఎంజే నెడ్ లాస్ట్ సెమ్ రాస్తున్నానని అర్థమవుతుంది. ఇంతలోగా తనకు వచ్చిన కొత్త పౌచ్ని టెస్ట్ చేస్తుండగా ఒక్కసారి తన వెబ్ షూటర్స్ గాలి ఎగిరి ఆతల పడతాయి. ఏంటని చూస్తే తనకి ఆర్గానిక్ వెబ్ షూటర్స్గా వచ్చాయని అర్థం చేసుకుంటారు పీటర్ పార్కర్. ఇది తెలుసుకుని వెంటనే డాక్టర్ బ్రూస్ బ్యానర్ కనుగొనడానికి వెళ్తాడు. తను వెళ్ళి, మీరు జెనెటిక్ మ్యూటేషన్ని సిమ్యులేట్ చేసే డివైస్ కనిపెట్టాడంటే అది నిజమేనా అంటే, ఈ డివైస్ లేక నేను కనిపిస్తే పారిపో అని అంటాడు పీటర్ పార్కర్తో. అప్పుడు పీటర్ పార్కర్ నవ్వుతారు. వాళ్ళిద్దరు కలిసి జెనెటిక్ మ్యూటేషన్ కేవలం మంచి నష్టాలే ఉండి చెడు నష్టాన్ని తీసేసే వెసులుబాటు ఉంటుందా అంటే లేదు అని అంటాడు. ఇక్కడ పీటర్ పార్కర్ కొన్నిసార్లు తనకు వచ్చిన ఆర్గానిక్ వెబ్ షూటర్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నా స్టూడెంట్స్ ఒకరికి కాదు కదా అంటే అవునని స్మైల్ ఇస్తారు పీటర్ పార్కర్. ఇందాక చూసిన ట్రక్ ఫైట్ సైన్ని ఇక్కడికి మనకు గమనిస్తుంది. అలానే ఈ జైలర్ అధికారి కూడా మనం చూడవచ్చు. సోపిట్ అన్న విలన్ క్యారెక్టర్ని చూపించారు. తన ఫేస్ని మాత్రం రివీల్ చేయలేదు. తను ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లాంటి షాక్ వేవ్ని మ్యాన్హాటన్ మొత్తం వ్యాపించింది. దాంతో జనాలను ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయారు. ఇక్కడ మనం పర్యవేక్షణగా చూడవచ్చు, కానీ తన మీద అంతగా ప్రభావం చూపించడం లే. ఇది చూస్తే సెంట్రీ అయ్యి గుర్తు వచ్చాడు. సోపిట్ అన్న లాంటి ఒక గోస్ట్ క్యారెక్టర్ ఒక మనిషి నుంచి ఇంకో దూరి సడన్గా హెలికాప్టర్ పైలట్లు ఒంట్లోకి దూరి పారిపోయే ప్రయత్నం చేస్తుంటే పీటర్ పార్కర్ తనని పట్టుకుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నెడ్ ఎంచే తన MIT అయిపోయిన ఆనందంలో పార్టీ ఇస్తుంటే ఆ పార్టీకి వస్తాడు. అక్కడ పీటర్ పార్కరు స్పైడర్మ్యాన్ ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. నెడ్ ఎంజే స్పైడర్మ్యాన్ ఎవరు అని అన్మాస్క్ చేసి పనిలో ఉన్నానని పీటర్తో అంటారు. ఇక్కడ పీటర్ ఎంజే ఇంకొకటి క్లోజ్తో ఉంటాడని గమనించవచ్చు. ఈ షాట్లో తనకు వచ్చిన ఆర్గానిక్ వెబ్సైట్స్ని టెస్ట్ చూస్తుండగా ఒక వ్యక్తి, నీలోని బీస్ట్ వెళ్ళిపోయిందా, ఇప్పుడు నువ్వు సేఫ్ అయినా అంటాడు. తర్వాత ఎంజే ఎలా ఉంది, వెళ్ళి కలిసి వస్తా అని ఒక క్యారెక్టర్ అంటుంది. ఆ గోస్ట్ క్యారెక్టరు అయి ఉండాలి. ఈ షాట్లో స్పైడర్మ్యాన్ ఒక బిల్డింగ్ వెళ్తే దానికి బ్రూస్ బ్యానర్ ఒక సిమ్యులేటర్ కనిపిస్తుంది. ఇక్కడ సోపిట్ అనే క్యారెక్టరే బ్రూస్ బ్యానర్ని హల్క్గా మారుస్తుందని అర్థమైపోయింది. ఇక్కడ బ్రూస్ బ్యానర్ సడన్గా హల్క్గా మారటం, తర్వాత షాట్లో చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ చూస్తే మనకి స్మార్ట్ హల్క్ కాకుండా సావేజ్ హల్క్ కనిపిస్తాడు. మేబీ తనే మ్యానిపులేట్ చేసి సావేజ్ హల్క్గా మార్చాము. ఈ షాట్లో స్పైడర్మ్యాన్ ఎంజేని కాడికి వెళ్ళి కన్విన్స్ చేసి తన సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పనిషర్ కాడికి వెళ్ళి తన హెల్ప్ కావాలంటాడు. పనిషర్ని మాత్రం హెల్ప్ చేయాలి గలుడు అంటాడు. పనిషర్ ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మన అందరికీ తెలుసు. ఈ స్టార్ట్లో బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న పీటర్ పార్కర్ని గమనించవచ్చు. ఇక్కడ జైల్లో ది హ్యాండ్ గ్యాంగ్ని గమనించవచ్చు. వాళ్ళకి పీటర్ పార్కర్ మధ్య చాలా సివియర్ ఫైట్ అయినట్టుంది. అందుకే ఫేస్ చూసి అర్థమైపోయింది ఎంత సివియర్ ఫైట్ అది. ఎంతగా అంటే స్పైడర్మ్యాన్ ఫేస్ మొత్తం బ్లడ్గా ఉంది. వాళ్ళు కరెంటు కూడా శ్వాసతో పాటు కరెంట్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తున్నారు స్పైడర్మ్యాన్ అటాక్ చేయడానికి. ఇక వెబ్ షూటర్స్తో స్పైడర్మ్యాన్ వాళ్ళందరినీ బంధించేశారు. ఈ షాట్లో చూస్తే స్పైడర్మ్యాన్తో పాటు హల్క్ కూడా వెబ్ షూటర్స్తో బంధించబడి ఉన్నారు. ఓవర్గా అయితే టీజర్ ట్రయల్లో బాగుంది. అన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఇదోటి పాత ట్రయల్తో పోస్తే ఈ ట్రయల్ చాలా అద్భుతంగా ఉంది. చివరికి ఎండింగ్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫైట్ చేసి పారిపోయే ప్రయత్నం చేస్తుంటాడు స్పైడర్మ్యాన్. ఓవరాల్ చూస్తే టీజర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా క్యారెక్టర్స్ కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసిన కొన్ని క్యారెక్టర్స్ చూపలేదు. ఇంకా అనాలిసిస్ విషయానికి వస్తే స్పైడర్మ్యాన్ ఇదివరకు తన ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్మ్యాన్ ఉంటే తన మీదకి కొంతమంది గుండెలు మాఫియా వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంటే ఇంట్లో తనలో సడన్గా జెనెటిక్ మ్యూటేషన్ జరిగి తను చాలా వైల్డ్ బీస్ట్గా మారిపోతాన్ని చూపిస్తున్నారు. అలానే తనకి జెనెటిక్ మ్యూటేషన్ వల్ల కొత్త సమస్యలుగా వస్తున్నాయని అర్థం చేసుకుంటారు పీటర్ పార్కర్. అంటే అనాలిసిస్ ప్రకారం పీటర్ పార్కర్ ఇదివరకు ఉండలేకపోయినా అర్థం చేసుకోవచ్చు.
తన బాడీలో చాలా మార్పులు వస్తున్నాయని, స్పైడర్ జెనెటిక్స్ అభివృద్ధి చెందుతున్నాయని, అలానే తన ఫ్రెండ్స్ నెడ్ ఎంజే ఒక ఎంఐటీ అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ది హ్యాండ్ అండ్ గ్యాంగ్ కూడా తన మీద అటాక్ చేస్తున్నాయి. అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్గా లోపల బయట తనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ కూడా చాలా యుద్ధాలే చేస్తున్నారు. ఒకవైపు పీటర్ పార్కర్ తన బాడీతో తన ఫ్రెండ్స్తో అయితే స్పైడర్ మ్యాన్ తన ఎనిమిస్తో తన పవర్స్తో ఫైట్ చేస్తున్నారు. తనకు వచ్చిన కొత్త శక్తులతో పాటు కొత్త సమస్యలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ టీజర్లో కొన్ని విషయాలు మాత్రం మనం దాచిపెట్టారు. బ్రూస్ బ్యానర్ ఎందుకు హల్క్గా మారారు, తను హల్క్గా స్మార్ట్ హల్క్గా కాకుండా సావేజ్ హల్క్ ఎలా అయ్యాడు, తనకి జరిగిన కారణాలు ఏంటి, తన ఎందుకు ఆ బిల్డింగ్లోకి వెళ్ళారు అనేది అర్థం చేసుకోవాలి. మరి ఈ మిస్టీరియస్ క్యారెక్టర్ గోస్ట్ క్యారెక్టర్ అని అర్థం చేసుకోవాలి. అందరూ అన్నంటే ఇది సెంట్రీలోని వైడ్ క్యారెక్టర్ లాగా ఉంది. వైడ్లో సెంట్రీ చాలా పవర్ఫుల్, ఎంతగా అంటే అక్కడ ఎవరు తనని ఏం చేయలేరు. ఇక్కడ ఒక చిన్న గోస్ట్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ గోస్ట్ క్యారెక్టరే సోఫీ టర్నర్ ప్లే చేసిన క్యారెక్టరా లేదంటే వేరే క్యారెక్టరా అని అర్థం చేసుకోవాలి. అలానే ఈ ఇందులో ఈ ట్రైలర్లో మనకి కింగ్ పిన్ మనుషులు కానీ తన రైట్ హ్యాండ్ అయిన గ్రేవ్ స్టోన్ కానీ అస్సలు కనిపించలే. తను ముందు నుంచే దాచిపెట్టి చాలా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మిగతా క్యారెక్టర్ని అసలైన స్పాట్ మాత్రం దాచిపెట్టాలని అర్థం చేసుకోవచ్చు. అనాలిసిస్ ప్రకారం అయితే కథ సగమే చూపించి సగం దాచిపెట్టి మెయిన్ విలన్ని ఇంకా చూపించలేదు. అంటే పీటర్ పార్కర్కి చూపించారు కానీ తనలో విలన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు, అసలుకి పీటర్ పార్కర్కి వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు, అసలుకి పీటర్ పార్కర్ వాళ్ళకి మధ్యలో ఉన్న గౌరవం ఏమిటి అనేది మాత్రం చూపించలేదు. ఓవరాల్గా అయితే చాలా రివ్యూలు చేసినా చాలా వరకు దాచిపెట్టాలని అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ ట్రైలర్ నేను ఇస్తున్న రేటింగ్ 8/10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్